పొందారు. మరి దేన్ని చూసుకొని మారుమనసు పొందారు, దేన్ని చూసుకొని రక్షణ పొందారు? మీరు దేవుడు మీతో మాట్లాడాడా? మాట్లాడితే ఏమని మాట్లాడాడు చెప్పండి. అంటే నీ పాపాలు క్షమించబడాయని దేవుడు తెలియజేశాడా? అంటే ఎంతవరకు నీ యొక్క ప్రార్థన దేవుడు ఆలకించి స్వరంతో మాట్లాడాడా, వాక్యంతో మాట్లాడాడా, దర్శనంలో మాట్లాడాడా? మరి ఎలా మాట్లాడాడని చెప్పి నువ్వు ప్రభు నమ్ముకొని బాప్తిసం తీసుకుంటున్నావు? ఒకసారి ఆలోచించండి. మా పిల్లల ప్రభు మాట్లాడుతున్నాడు. మరి ఆయన మాట్లాడే మాటలు యథార్థత ఉంది, సత్యం ఉంది, జీవం ఉంది. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నా పిల్లరా, దేవుడు మాట్లాడితే నీ పాపాలను క్షమిస్తాడు. నా దేవుడు నాతో మాట్లాడాడు 12వ తారీఖు 5వ నెల 2012 మే 12, 2012 సంవత్సరంలో దేవుడు మాట్లాడు. నువ్వు పాపాలు క్షమిస్తావు కదా? ఎలా క్షమిస్తావు? నా పాపాలు క్షమించినట్టు నాకు గ్యారెంటీ ఏంది, ఆధారం ఏంటి అని చెప్పి యేసుప్రభు జన్మించినప్పుడు ఆనవాళ్ళు చెప్పమని అడిగారు. వాళ్ళు తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి మార్నింగ్ చెప్పారు, తెల్లవారు వాక్యంలో చెప్పారు. ఆనవాళ్ళు ఆనవాళ్ళు అంటే గుర్తు. గుర్తు గుర్తు మాకేంటి? గుర్తు ఏంటి? మాకు వచ్చి ఆనవాళ్ళు ఏంటి? మా గుర్తు, ఆ గుర్తు మాకు చెప్పు అని అడిగారు. అప్పుడు వాళ్ళకి ఆ మాట అన్న తర్వాత తూర్పు దేశపు జ్ఞానం నక్షత్రాన్ని చూశారు. ఆ నక్షత్రం తీసుకొని పోయి పశువుల పాత్ర తెచ్చుకున్న తర్వాత అక్కడికి వెళ్ళి బంగారము, సాంబారాన్ని, బోధన తీసి పూజించారు. ద వే ఆఫ్ లైఫ్ గివింగ్ టు ద రిమెంబరెన్స్. వాళ్ళకి వచ్చిన గుర్తు ఏంటంటే ఆ గుర్తు స్టార్, నక్షత్రం. నక్షత్రం ఆనవాలుగా కనపడదు. అంటే నేను మనం ప్రార్థన చేసినట్లయితే యెషయా గ్రంథము 43వ అధ్యాయము 25తో మాట్లాడారు. 43వ అధ్యాయము 25తో మాట్లాడు. 605వ పేజీ అమ్మ విజయలక్ష్మి. 25 నేను నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమలను తుడిచివేయుచున్నాను. నేను నీ పాపమును జ్ఞాపకం చేసుకున్న. స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు పాపాలు జ్ఞాపకం చేసుకున్న యేసుప్రభు నీతో చెబితే, ఆనవాళ్ళు చెబితే, వాక్యంతో మాట్లాడితే, స్వరంతో మాట్లాడితే, ప్రవక్తలతో మాట్లాడితే నువ్వు యేసుప్రభు నమ్ముకుని నీ హృదయాన్ని ప్రభుకి ఇవ్వాలి. ఇవ్వకపోతే భ్రష్టులు అయిపోవాలి. ఎందుకు వచ్చావు చర్చికి? ఎవరు రమ్మంటే వచ్చావు? నేను అడిగా ఒక అతన్ని. ఏమున్నాయి, మా భార్యాభర్తలు ఇద్దరు కూర్చొని ప్రార్థన చేసుకుంటా ఉంటే ఈ చర్చికి మమ్మల్ని చెప్పి వచ్చి వెనుకడు మంచిది మంచిది వాళ్ళు ముందు రావటం, ప్రార్థన చేయటం, మాట్లాడటం బాగానే చేస్తూ ఉన్నారు, బాగానే చేస్తూ ఉన్నారు, బాగానే చేస్తూ ఉన్నారు. ఏమంటే దేవుడు మొన్న ఎంగేజ్మెంట్ ఇక్కడ చర్చికి వచ్చారు. కంచిచాల గ్రామం నుంచి వచ్చారు. వెంకటరామ గారు అప్పుడే వచ్చింది. మీరంతా బాగా ఆయన శాతపడి చేసి 1,50,000 అందరం కడితే 6 రోజులు చచ్చిపోతారని చెప్పారు. ఆ మహాలక్ష్మి తోటి పిల్లలు ఏడ్చుకుంటూ వచ్చింది. మా అంతా ఇట్లా అయిపోయి డాక్టర్ పేకపోయి మొత్తం కూడా చచ్చిపోతాను భయంతో వచ్చి కూర్చుంటే సంఘం మొత్తం వచ్చి 3 రోజులు ఉపవాసం ప్రార్థన చేసి ఫస్ట్ రోజు వదిలించారు దయ్యాన్ని. 3 రోజులు ఉపవాసం నమ్మకాన్ని ఇచ్చేసి ఆమెకి ధైర్యం వచ్చిన తర్వాత స్వస్థత వచ్చింది, నమ్మకం వచ్చింది, మరణం నుంచి విడిపించబడింది. భార్యాభర్తలు సహకారం చేసుకుంటా, కొత్త పిల్లలు వ్యవసాయం చేసుకుంటా ఆ మొక్కుబడి చేసుకుని ఆ అమ్మాయిని ఎంగేజ్మెంట్ చేసిన. స్తోత్రం. హల్లెలూయా. దాదాపుగా ఒక 7 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఇల్లు తగ్గ పెట్టుకుని అప్పులు చేసి అప్పులు పాలైపోయి 3 ఆడగడాలు, ఆయన టాపి పంచాయతీలు, ఆయన టాపి చేసి చేసి నడుము నొప్పి వచ్చేసి అటువంటి కుటుంబం మారాలంటే నీ జీవితాన్ని మధురంగా మార్చే దేవుడు. ఇప్పుడు ఇద్దరు పిల్లల సంబంధాలు కుదిరోనే రెడీగా. ఈ 2వ అమ్మాయికి ఎంగేజ్మెంట్ చేస్తే 70,000 కనిపించుకోవాలి. ఏదేమంటే 70,000 కొనుక్కున్నారు వాళ్ళు. పెద్ద అమ్మాయికి ఆడబడి కొడుకు కుదిరే ఉన్నాను. స్తోత్రం. హల్లెలూయా. నువ్వు నా పని చేయి, నేను నీ పని. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుంది. కాబట్టి ప్రభుని ఈ మహాలక్ష్మికి ఎలా ఆనవాలంటే ఉషా కూడా మన వచ్చింది. మీరు చూసే ఉంటారు అమ్మా. ఉషా చూసా వచ్చింది మొన్న. ఉషా కూడా మొన్న వచ్చింది. కుమారి కూడా వచ్చింది. ఉషాకి శాతపడి చేసి ఒకడు చావు కొట్టేయడం కోసం మొత్తం బంధించేసింది. అసలు కొట్టి సేద కొట్టింది మొత్తం.
అసలు నా ఏళ్ళలాగా అయిపోయింది. అక్కడ మొత్తం కూడా కాళ్ళు చేతులు మొత్తం కూడా మొత్తం సన్న ఏళ్ళలాగా అయిపోయి శరీరం మొత్తం ఉడికిపోయి కండలేం లేవు, అసలు గుడ్లు వాడకపోయి జుట్టంతా ఊడిపోయి అస్థిపత్రం అయిపోతే ఆ వర్షం పంటకి పెళ్ళిలో ఖమ్మం పక్కన వని కొట్టేసి పడుకోబెట్టారు. గుట్లో ఆడగలుగుతారు, ఇంకా ఎక్కడ నిలబడితే ఆ గుట్లో అన్ని ఎముకలేనైతే నీళ్ళు పోతే తాగుతాను గట్లా చనిపోతా డిసైడ్ అయిపోయింది. చేర్చుకుని నాకు ఫోన్ చేసింది, నా నంబర్ తీసుకొని వెళ్ళా దసరా సెలవుల్లో ఒక సహోదరుడు తీసుకొని ప్రార్థన చేసి నోట్లో ఆయిల్ వేశాడు, ఎత్తి మీద శుద్ధ్యా 3 నెలల్లో మామూలు మనిషి అయితే నమ్ముతున్నాను. స్తోత్రం హల్లెలూయా. అమ్ముతాయి కదా. ఫస్ట్ ఈ అమ్మాయికి మధ్యకి వెళ్ళి నోట్లో పోయమని చెప్పా, తర్వాత పాలు పోయమని చెప్పా, తర్వాత గంజి పోయమని చెప్పా, తర్వాత జ్యూసులు తెచ్చిపోయమని చెప్పా. కండపడతా ఉంది, ఇంటికి వచ్చేస్తున్నాయి, గుడ్లు ముందుకు వచ్చేస్తున్నాయి. తర్వాత పెరుగన్నం పిసికి అన్నం తీసి పక్కన పెట్టి జావకాన్ని పెంచుంది, కనబెట్టింది. 3 నెలల్లో వచ్చి సంసారం చేసుకొని సాక్షి చెప్పి స్తోత్రం హల్లెలూయా. ఆయనకు అసాధ్యమైంది ఏమి కుమారి 12 సంవత్సరాలు పిల్లలు 12 సంవత్సరాలు. ఈ చర్చి పెట్టినప్పుడు 2 కరెంట్ చర్చి పెట్టినప్పుడు వచ్చి ప్రార్థన చేసుకుని పోయింది. పోయిన సంవత్సరం గర్భిణి వచ్చి మగ పిల్లవాడు పెట్టింది, మొన్న వచ్చారు అక్కడ సాక్షి స్తోత్రం హల్లెలూయా. నీ ప్రార్థన నీ పరిస్థితులను మార్చివేయాలి. నీ పాపాలను క్షమించబడితే నీకు సమాధానం వస్తుంది. యేసుప్రభువు అన్నాడు, నువ్వు సమాధానం లేదని వెళ్ళు అని చెప్పాడు ఆ పాపాత్మ స్త్రీతో. శివ అనుకున్నాడు, ఏంటి ఈ అమ్మాయి కొమ్మచ్చేది ఎడిచాని మగవాళ్ళ మొత్తాన్ని పాడు చేస్తుంది, యేసుప్రభువు సంబంధించి అమ్మాయి నాన్న పక్కన ఉంచుకుంటాడా ఏంటి అని అనుమానంతో వాళ్ళు చూస్తున్నారు. నీ పాపములు క్షమించబడి ఆమె స్వస్థత దొరికింది. ఆమె స్వస్థత పాపాలు క్షమించబడి నీతో కూడా నువ్వు బాప్తిసం తీసుకుంటే వాక్యంతో దేవుడు మాట్లాడాలి. నీ సాక్ష్యం నాకు చెప్పు, నీ సాక్ష్యం నాకు చెప్పు, నీ సాక్ష్యం నాకు చెప్పు. మన ఒక సహోదరుడు వాళ్ళ అబ్బాయిని సేవకు అర్పిస్తున్నాడు. సేవకు అర్పిస్తా ఉంటే నన్ను పిలిచారు, అయ్యగారు మీరు కూడా రండి, మరి మా అబ్బాయిని సేవకి ఇస్తున్నాను అని చెప్పి అన్నాడు. సరే నాయన వస్తాను అని చెప్పి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ప్రార్థన జరుగుతూ ఉంది. మరి నేను అన్నా, అయ్యా నువ్వు ప్రార్థన చేసుకున్నావా, యేసుప్రభువు నీతో మాట్లాడిందా, సేవకు రమ్మని పిలిచాడా అని అడిగాను. పిలిచాడు అయ్యగారు. ఏమైనా వాక్యంతో మాట్లాడితే నాకు మరి కాస్త ఆనందం చూపిస్తావా అన్నాను. చూపిస్తాను అయ్యగారు, కొంచెం చూపించు నాన్న అని చెప్పంటే నాకు ఒక వాక్యాన్ని తీసి చూపించాడు. చూస్తే చూడండి, ప్రభు మాట్లాడుతున్నాడు వాక్యం ద్వారా. మరి ఆయనతో ప్రభు మాట్లాడి సేవకు ఎలా పిలుస్తాడో చెప్తున్నాడు. మరి ఆయన నమ్మదగిన దేవుడు, ఆయన నమ్మదగిన దేవుడు. కాబట్టి ఆ వాక్యం ద్వారా మాట్లాడినప్పుడు నేను ఆశ్చర్యపోయాను. ఎందుకంటే పిల్లవాడు వయసు చూస్తేనే 23 సంవత్సరాలు, 22 సంవత్సరాలు 23 సంవత్సరాలు ఉంది. మరి అప్పుడే చదువు అయిపోయింది. వాళ్ళ నాన్నేమో సేవకు అభిషేకం చేపిస్తున్నాను అని చెప్పి పాస్టర్ తెలిసి అభిషేకం చేపిస్తున్నాడు. మరి నాకైతే ఆశ్చర్యం వేసింది, ఈ చిన్నపిల్లవాడు ఈ సేవలోకి రావటం ఎంత కరెక్ట్ అంటావు, ఎవరితో నిలబడతారా అని చెప్పి అనుకున్నాను. సరే అభిషేకం జరుగుతా ఉంటే ఆ అబ్బాయికి ఒక వాళ్ళ మేనత్త వచ్చి ఉంగరం పెట్టింది. స్తోత్రం హల్లెలూయా. ఆ అబ్బాయి అంటాడు, నాకు ఫస్ట్ బంగారం ఉంగరం వచ్చింది అని సంతోషపడుతున్నాను. నాకు ఫస్టే బంగారం ఉంగరం పెట్టిందని చెప్పి సంతోషపడుతున్నాను. అప్పుడు మరి దేవుని యొక్క పిలుపుకు లోబడి ఎవరైతే ఉంటారో వారికి ఏ మేలు మృదువై ప్రభు మాటలు నమ్మదగినవి. ప్రభు మాటలు ఆయన ఎక్కిరింపబడేవాడు కాదు. చూడండి, ప్రభు వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. మరి ఆ పిల్లవాడు ఏ మాట మాట్లాడు ఒకసారి చెప్తాను, చూపిస్తాను చూడండి. ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయం 4వ వచనం చూడండి. మీ క్రియలను దిద్దుకొనుడి 7:4. మీ క్రియలను దిద్దుకొనుడి, ఈ స్థలము యెహోవా ఆలయము. స్తోత్రం హల్లెలూయా. మీ క్రియలు దిద్దుకొనుడి, ఈ స్థలము యెహోవా ఆలయం, ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము అని మీరు చెప్పుకొనుచున్నారే. ఈ మోసకరమైన మాటలు ఆధారం చేసుకున్నప్పుడు చాలా మంది అంట చర్చికి వచ్చి మేము చర్చికి పోతున్నాం, ఇక
కూర్చొని దాంట్లో రాము. అసలు ఎంత దేవుడు అంటే భయం లేకుండా మాట్లాడుతూ ఉంటారు. ఇలా కాస్త ఇబ్బంది ఉందలే, మోసకరమైన మాటలు. ఏమాటలంటే మోసకరమైన మాటలు. ఇది దేవుని ఆలయము. మేమందరం ఇష్టమైతేనేమో చర్చికి పోతున్నా అని చెప్పి ఊరుకుంటూ వస్తారు. ఇష్టం కాకపోతేనేమో నేను రానులే అంటారు. నువ్వు వస్తే ఎంత రాకపోతే ఎంత. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఈ యొక్క క్రిస్మస్ రోజున నీ హృదయాన్ని ప్రభుకి అర్పించు. స్తోత్రం, హల్లెలూయా. నీ హృదయాన్ని ప్రభుకి అర్పించు. వాక్యంతో మాట్లాడుతున్నాడు. చూడండి, నీ పాపములను తీసివేయడం కోసం యేసు ప్రభు వారి లోకానికి వచ్చాడు. ఫస్ట్ మాట, రెండో మాట ముగిస్తాను. చూడండి, రెండో మాట యోహాను సువార్త 3వ అధ్యాయం 17వ వచనం. యోహాను 3:17. యోహాను సువార్త 3వ అధ్యాయము 17వ వచనం. 17 లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకై గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఇన్నాకన్నాడు తిమోతితో చెబుతూ పాపులను రక్షించడం కోసం ఈ లోకానికి యేసు ప్రభు వచ్చాడని చెప్పాడు. ఇప్పుడు ఏమంటున్నారు చెప్పండి? కాదు, రక్షణ ఇవ్వడం కోసం. రక్షణ ఇవ్వడం కోసం. రక్షణ ఇవ్వడం కోసం. ఇప్పుడు మీకు ఒక కేసు వచ్చింది. మీ పక్కంతో వచ్చి పద్దాక ఈ దరి మాది, ఈ దరికి మాది, ఈ రాయి దరిపారు మీరు వచ్చి పద్దాక తగదంటున్నారు. తగదంటున్నారు. మీరేం చేస్తారు? దా చూసుకున్నారా, మామూలు వచ్చారు 10 మంది ఉన్నారు అంటున్నారు. ఇప్పుడు దరుపుని సంగతి వస్తా అని బరబరగా రాయికి పాతింది. పాతేసరికి ఆయన ముసలు, ఆయనేమో ముసలు. ఆ ముసలమున్నా కూడా సరే కొద్దిపాటు చేసుకుని 2 సంవత్సరాలు బాగా అంటారు. అసలు ఇప్పుడే లేదులే, బాగా వేసుకున్నారు అంటాను. మనదాకేమో రాయి దాకా విజయ్ వేసి ఏమంటుందంటే ఈ ఇక్కడ దాకా నాకుందని చెప్పి వాళ్ళు బెదిరించింది. ఎప్పుడైతే వాళ్ళు దమ్మికి వచ్చారో ఇప్పుడే లేదులేమ్మా అంత బాగానే ఉంది సరిపోమంటున్నాను. ఆడితేనేమో మధ్యలో ఆడకపోతేనేమో తగ్గుతారు. కాబట్టి సాగితేనేమో సాగింపు చేస్తారు, సాగిపోతే ముసుకొని కూర్చుంటారు. అంటే యేసు ప్రభువు వారు ఎవరిని రక్షించడం కోసం ఈ లోకానికి వచ్చారు? మరి ఇక్కడ పాపను రక్షించడం కోసం, పాపాన్ని క్షమించడం కోసం వచ్చాడు, పాపులను రక్షించడం కోసం వచ్చాడు. ఎందుకంటే ఈ చిన్న గ్రామంలో మారుమూల గ్రామంలో చర్చి కట్టారు, అంత అవసరం ఏంటంటే ఖర్చు పెట్టి సుందరంగా కట్టారు, చాలా బాగా కట్టారు అని చెప్పి అంటూ ఉంటారు. ఇక్కడ యేసు ప్రభు అంటారు, నశించిన దాన్ని రక్షించడం కోసం మనిషి కుమారుడుగా ఈ లోకానికి దేవుడు ఏమి నశించింది? నీతి, న్యాయం, ధర్మం, పాపం పట్టబడి ఉన్నారు. వాళ్ళందరూ రక్షించడం కోసం, గ్రామాన్ని రక్షించడం కోసం యేసు ప్రభువు తన స్వకీయ రక్తాన్ని చిందించి వెలయించుకోవడం కోసం ఈ యొక్క గ్రామానికి, ఈ లోకానికి వచ్చారు. యేసు ప్రభు ద్వారా పాప క్షమాపణ ఉంటాయి. పాపము క్షమించిన తర్వాత రక్షణ. అసలు రక్షణ అంటే సేఫ్టీ, నరకం నుంచి తప్పించి రక్షించి పరలోక రాజ్యంలో చేర్చడం. స్తోత్రం, హల్లెలూయా. నరకం నుంచి తప్పించి పరలోక రాజ్యంలో చేర్చడం. మాకు రక్షణ లేదండి అని చెప్పి పోలీస్ స్టేషన్లో కేసు పెడతారు. అయ్యా మీరే న్యాయం చేయాలండి పోలీసులు. అయ్యా వాళ్ళు మన నిద్ర పడేటదయ్యా, ఒకటే జిత్తులు అయ్యా, ఒకటే బూతులు అయ్యా, మొత్తం కళ దొరుకుతున్నారు అయ్యా అని చెప్తారు. ఈ పోలీసు వాళ్ళకి కాస్త జాలి పెట్టి వాళ్ళు 1000 తీసుకొని వచ్చి వాళ్ళు పట్టపై పోలీసులు పెట్టి వాళ్ళు ఫుమ్లో పొందుతారు. ఈ సోది వాళ్ళు రోజుపోయిందంటే కామెంట్ చేస్తా అని చెప్పి అంటారు. అంటే ఈ లోకంలో పోలీస్ వ్యవస్థ రక్షణ పడి అంటారు. వేరే పోలీస్ అంటే రక్షణ పడి. నీకు రక్షణ ఎప్పుడు కూడా యేసు ప్రభు. స్తోత్రం, హల్లెలూయా. యేసు ఆయన నీకుంటే ఏ తగాదాలు ఉంటావు, ఏ గొడవలు ఉంటావు, ఏ మోసాలు ఉంటావు, ఏ అసత్యాలు ఉంటావు, సత్యాన్ని అనుసరించి నడుస్తావు, ధర్మాన్ని అనుసరించి నడుస్తావు, పాపము చేయవు, పాపం వైపు కన్నెత్తి చూడడం.
2 మాటలు చెప్పాను. యేసు ప్రభు ఎందుకు జన్మించాలంటే పాపులు రక్షించడం కోసం, పాపాలు క్షమించడం కోసం. మొట్టమొదటి పాపాలను క్షమించడం కోసం, రెండోది పాపుల్ని రక్షించడం కోసం. ఇక 3వ మాట కూడా చెప్పి ముగించుకున్నాం. మరి సమయం చూసుకొని మత్తయి సువార్త 9వ అధ్యాయము 12, 13 వచనాలు చదవండి. 9వ పేజీ మత్తయి సువార్త 9వ అధ్యాయం. ఆయన ఆ మాట విని రోగులకే గాని ఆరోగ్యం గల వారికి వైద్యుడు అక్కర్లేదు కదా. అయితే నేను పాపులను పిలవలేదు కానీ నీతిమంతులను పిలవరాలి. స్తోత్రం, హల్లెలూయా. నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే, నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే. ప్రభు మాట. ఆ కుమారికి పిల్లగారు పెట్టిన ఆ మహాలక్ష్మికి చదవడం చేస్తే తగిన ఉషాకి చదవడం చేస్తే తగిన స్వస్థపరిచే రాకపోతే నా వల్ల ఇంకా నేనెవరిని. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రభు మాట్లాడుతున్నారు. నాగమల్లి కూడా మనకు సాక్ష్యం చెప్పింది దిగులా నుంచి. ఆమెనైతే మంచాన్ని పెట్టిండు, పడగా మంచాన్ని కట్టేసింది, లేవదు, కూర్చోలేదు, తాగలేదు, పడుకోలేదు. వాళ్ళ అత్తోళ్ళు చేపించేస్తారు. ప్రార్థన చేస్తున్నారు, రోజు ఉపవాసం పెట్టి ప్రార్థన 3 రోజులు చేశారు. 4వ రోజు వేసి కూర్చొని మంచిగా తాగింది. హల్లెలూయా. 5వ రోజు కాఫీ తాగింది, 6వ రోజు పాలు తాగింది, 7వ రోజు అన్నం తిన్నది, స్వస్థ వచ్చింది, కండబట్టింది, పనిపోయింది. స్తోత్రం, హల్లెలూయా. కానీ పంపించింది. మొన్న వచ్చి సాక్షి చెప్పింది, మొన్న వచ్చి సాక్షి చెప్పింది. నీ సాక్షి ఏంటి ఇప్పుడు ఇక్కడ? ఏమయ్యా నాయుడు, ఎన్నాళ్ళు ఈ చుట్టూ తాగుతావా, ఎన్నాళ్ళ కొడుకు తింటావా, ఎన్నాళ్ళ స్నానం తాగుతావయ్యా, 1,00,000 మానవ శుభ్రం పొందుతావయ్యా అంటే ఒక కోరిక ఉంది, అది తీరాలి, అప్పుడు తీసుకుంటా. అసలే కొండెక్కింది కోరిక. ఏమయ్యా నాయన ఏంటి మరి మందులు వేసుకోవాలి, మరి పత్తి తేనివాడా, వాళ్ళు ఏం చేసుకోవాలి కదా, చిన్నపిల్లలు వాళ్ళంటే వాళ్ళకి రెక్కలు వచ్చినాయంటే చదువుతారు. అంటే నువ్వు మారు పొందవు, పాపక్షమాన్ని పొందవు, రక్షణ పొందవు, నరకానికి ఎంచబడతావు. మీరైనా కనీసం మీ పిల్లలైనా రక్షణ పొంది ప్రభుత్వం నమ్ముకుని నమ్మకంగా విశ్వాసంగా పాపాలు క్షమించబడి రక్షణ మార్గం ప్రయాణం చేయండి. స్తోత్రం పొందండి. స్తోత్రం, హల్లెలూయా. చెమ్మడి చెమ్మారిపోయిన రాను వచ్చిందన్నట్టు ప్రార్థన ఉండకూడదు. ప్రార్థన పోయింది వచ్చింది అంత ఎందుకు పోయింది, ఎందుకంటే ఆమె ఇచ్చాము పోయింది. అందరు పోతుందా, నేను పోయా. ఒక అమ్మాయి ఫోన్ చేసి దిగ్గారించమన్నా వస్తే అమ్మాయి పేరు మంగళూరు ఫోన్ చేసి, అయ్యగారు మా ఆయన లేదండి పోయిండు. నేను అడిగిపోయిందమ్మా, మన మీద పోయిందండి. మా నాన్న లేదండి, మన మీద పోయిందండి. ఇంట్లో ఎట్లా కాఫీ ఫ్యాక్టరీలో పోతున్నాను. నేనమ్మా చెప్తా వింటావా, వింటాను. మీ వల్లే నీ భర్త పోయింది, జాగ్రత్త. స్తోత్రం, హల్లెలూయా. ఏడుతుంది, పిచ్చి పనులు చేసి పిచ్చేసాలు వేస్తే మొగులు ఉంటారు, అన్నాలు దొరుకుతారు, కళ్ళు పెట్టుకొని కూర్చొని ఎదురుగా అంటే అయ్యప్ప మాలు వేసుకొని పోయి విజయవాడలో ఉంటున్నాను. జాగ్రత్త, అక్కడ నా స్థితిలో ఉన్నాను. ఇప్పుడైతే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, పాపాలు క్షమిస్తా అంటున్నాడు, నిన్ను రక్షించుకుంటా అన్నాడు, నువ్వు స్వస్థపరుస్తా అన్నాడు. ప్రభు నిర్ణయాన్ని అర్పించు, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. జాగ్రత్త. యేసు వైపు చూసి ప్రార్థన చేయండి, మోకరించి ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా, పాపులు రక్షించేవాడు లేదు, అయా రక్షణ మార్గం చేసేవాడు లేదు, స్వతంత్రపరిచేవాడు లేదు. మా జీవితంలో ప్రభు ఆయన ఉన్న పాపాలు తీసివేయండి. అయ్యా మాకు రక్షణ దయచేస్తారు. అయ్యా నాయనా యేసయ్యా, స్వస్థపరిచేవాడు. మాకు మోకాలు నొప్పులు, నడు నొప్పులు, కైలు నొప్పులు, కాళ్ళు నొప్పులు, షుగర్ పేషెంట్లు, బీపీ పేషెంట్లు ప్రభావ, అయ్యా నాయనా కిడ్నీ వ్యాధులు ప్రభావ స్వస్థపరిచినాడు. వివాహం తెలిపిన వివాహాలు సహాయం చేశారు, మారు మనసు తెలిపిన మారు మనసు సహాయం చేశారు, రక్షణ దయచేస్తారు. ఈ పాపక్షమ దయచేస్తారు. ఇప్పుడే రక్షణ లేకపోతే నేను బయటికి వెళ్ళిపోతే ఏమైపోతుందో తెలియదు. జాగ్రత్త. ఆ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు హృదయాన్ని అర్పించుకో. ఈ పాపాలు క్షమిస్తాడు, రక్షిస్తాడు, స్వస్థపరుస్తాడు. ప్రభువు నమ్ముకో. నమ్ముడ నీ వల్ల అయితే నమ్మవలసిన సమస్య
ఆయనకు అసాధ్యమైంది ఏమీ లేదు. ఇప్పుడే తీర్మానం చేసుకో. నూతన సంవత్సరం 2026 సంవత్సరం రాబోతామండి. ఆ సహోదరి ప్రభుత్వం అడుగు, ప్రభా నాయన నా భర్త రక్షిస్తాయి, ప్రభా నాయన నాయన నా భార్య రక్షించాయి, నా పిల్లల్ని రక్షించయ్యా, నా కూతురు రక్షించు ప్రభా, నా బంధువులు రక్షించు ప్రభా అని చెప్పి ప్రార్థన చేయి. దేవునితో మాట్లాడుతున్నాడు. నా సహోదరి ఎంతకాలం మర్మంగా ఉంది, ఎంతకాలం హృదయంలో పాపాలు దాచుకొని మోసుకొని తిరుగుతూ ఉంటాం. ఇప్పుడే దేవునితో మాట్లాడతాం. ఈ క్రిస్మస్ రోజున ఉదయం తెలుసుకున్నాడు, ప్రభా నా సహోదరు ప్రభా ఉంటాయ్యా అంటున్నాడు. విడిపించుతాం, స్వస్థపరుచుతాం. దేవా గొప్ప దేవుడు ఉంటాడు అయ్యా, నువ్వు తెలుసుకుంటే సమస్తము సాధ్యమే. నీకు అసాధ్యంగా తెలియదు ప్రభా నాయన. స్తోత్రాలు చేస్తాం. మాతో మాట్లాడాను, మాతో మాట్లాడయ్యా. మా ఉదయం తిరుగుతండి యోగ్యత లేని పాత్రను నేను శాశ్వత ప్రేమతో నింపితివి. యోగ్యత లేని పాత్రను నేను శాశ్వత ప్రేమతో నింపితివి. ఒదిగితిని కౌగిలిలో ఓదార్చితివి వాక్యముతో. ఒదిగితిని కౌగిలిలో ఓదార్చితివి వాక్యముతో. ప్రభువా నాయన నీ వాక్యంతో ఓదార్చు అయా. నీ కవిలో ప్రభు తెలుస్తున్నాను ప్రభు అయా, జ్ఞాపకం చేసుకో ప్రభు. మా హృదయం తెలుగు ప్రభు, నా బిడ్డల హృదయం తెలుగు ప్రభు. కాపాడు తండ్రి, రక్షించు ప్రభు, పాపాలు క్షమించుతాను. ఇప్పుడే తీర్మానం చేసుకుని వాక్యం సహాయం చేస్తాను అయా. సహాయం చేయ ప్రార్థన చేయి. నీ భర్త కోసం, నీ భార్య కోసం, నీ పిల్లల కోసం, నీ కుటుంబం కోసం, ఎవరి జీవితం కోసం. ఉద్యోగం రాదని భయపడుతున్నావా? ప్రభు తెలుసుకుంటే జ్ఞానవంతులే వచ్చి నీ మైండ్లో చూడి ఆయన ఎగ్జామ్ రాపించి జాగ్రత్తగా చెక్కిన దేవుడు. ఆయన వైపు చూసి కదిలి కలిసి బలపెట్టు, ప్రార్థన చేయి. నీ రక్షణ కోసం ప్రార్థన చేయి. నీ భర్త రక్షణ కోసం, నీ రక్షణ కోసం, నీ కుటుంబ రక్షణ కోసం. ఈ క్రిస్మస్ రోజున నేను తీర్మానం చేసుకుంటున్నా, నా యేసుని నేను నమ్ముకుంటున్నా. 2026 సంవత్సరం 25వ సంవత్సరం రాబోతా 25 ప్రభుత్వం రక్షించమని అడుగుతున్నా. ప్రభా రక్షించు ప్రభా, పాప క్షమాపణ దయచేయండి, రక్షణ దయచే ప్రభా, స్వస్థత దయచే ప్రభా. పాదాలు పెట్టుకున్నాడు సహోదరి, ప్రార్థన చేయి, అడుగు, గోదాడు. యేసయ్యా 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 సమస్తము స్వాధీనపరచుకుంటాం అయా. నీ కష్టానికి మేము ఎదుగుతాం, సమస్తము స్వాధీనపరచుకుని ఆయన. స్తోత్రం 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 స్తోత్రం. నా సహోదరా అయా, నా సహోదరి సెల్ ఫోన్ యొక్క అయా మాయలో పడి ఎంతో సమయాన్ని వేస్ట్ చేసుకుంటున్నావా? జాగ్రత్త, ప్రభుత్వంతో మాట్లాడుతున్నాం. టీవీ వైపు చూసి సమయాన్ని వేస్ట్ చేసుకుంటున్నావా? ప్రభుత్వంతో మాట్లాడు. సినిమా వైపు చూసి జ్ఞానాన్ని ఎక్కిస్తున్నావా? ప్రభుత్వంతో మాట్లాడుతున్నాం. సినిమాల నుంచి, టీవీ నుంచి, సెల్ ఫోన్ నుంచి విడిపించబడటం కోసం దేవుడి యొక్క హృదయాన్ని తెలుసుకున్నాడు. ఇప్పుడే దేవుడిని పాడుతున్నాడు. యేసు రక్తమేజం, యేసు రక్తమేజం, యేసు రక్తమేజం. ప్రభునితో మాట్లాడు. నా సహోదరి మాట్లాడతాను. అడుగు, గోదాడు. ప్రభా నేను పాపిస్తాను, నా పాపాలు క్షమించమని చెప్పాడు. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మరణపు లోయలో దిగులు చెందగా అభయము నొందితి నిన్ను చూచి. మరణపు లోయలో దిగులు చెందగా అభయము నొందితి నిన్ను చూచి. దాహము తీర్చిన జీవనది, జీవ మార్గము చూపితివి. దాహము తీర్చిన జీవనది, జీవ మార్గము చూపితివి. కరుణా సాగర యేసయ్యా, కను పాపగలను కాచితివి. కరుణా సాగర యేసయ్యా, కను పాపగలను కాచితివి. ఉన్నతమైన ప్రేమతో మనసున మహిమగా నిలిచితివి. ఉన్నతమైన ప్రేమతో
యేసయ్యా కను పాపకనను కాచితివి. ఇప్పుడే తీర్మానం చేసుకుని ప్రభు నడుగు కోసం ప్రభు నా పాపను క్షమించు, ప్రభు నేను పాపినయ్యా, ప్రభు నా దోషాలు క్షమించు, నా నోటికి పొరగా ఉండి మాట్లాడుతున్నాను, అవదే తలంపులు కాదు కాదయా, కావలిగా ఉండు ప్రభువా, సహాయం చేయ ప్రభు. ఇప్పుడే తీర్మానం చేసుకున్నట్లయితే నీ చేయి పైకి కుడి చేయి పైకి ప్రార్థన చేస్తాను కోసం. యేసయ్యా యేసయ్యా నీకే స్తోత్రాలు తండ్రి. నా సహోదరి కోసం ప్రార్థన చేస్తాను, వారి పాపాలు క్షమించండి, వారి దోషాలు క్షమించుతారు, రక్షణ మార్గం పాపక్షమాలను దయచేయండి, అన్నిచ్చులు కాపాడి మీరు ఎక్కడ చోట భద్రపరుచుకోమని రక్షణ మార్గం పాపక్షమాలను దయచేసి 2025 సంవత్సరం తండ్రి తీర్మానం చేసుకుని రక్షణ పొందడం కోసం సహాయం చేసి నీ ఆజ్ఞలలో కట్టడం సహాయం చేయమని నా తండ్రి యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. అందరికీ వందనాలు. సాక్ష్యాలు ఉంటే